ఇప్పుడు మరి నెయ్యికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి సవ్యసాచి ఘోష్ గారు తిరుమలకి ఒక లెటర్ రాశారు. తిరుమల టిటిడి ఈఓ గారికి, శ్యామలరావు గారికి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ విజయ డైరీ అత్యంత నాణ్యతతో కూడినటువంటి నెయ్యిని తయారు చేస్తాము, అత్యంత స్వచ్ఛమైనటువంటి నెయ్యిని పంపించడానికి మాకు ఆ అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పి లెటర్ రాశారు. అంటే ఇక్కడ తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నెయ్యి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు రేటు విషయంలో. కానీ ఇక్కడి నుంచి కాకుండా ఇతర ఎక్కడో ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి, రాజస్థాన్ దగ్గర నుంచి, తమిళనాడు దగ్గర నుంచి తెప్పించి ఇట్లాంటి నెయ్యిని వాడారు అని అంటే కొసరుకి కక్కుర్తి పడి చేసినటువంటి యదవ పని కాకుండా, నీచమైనటువంటి పని కాకుండా ఏమైనా ఉందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి వీటన్నిటిని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. వదిలిపెట్టడానికే లేదు, వదిలిపెడితే సమస్య లేదు, ఉరి తీయాల్సిందే అనే డిమాండ్ ఇప్పుడు వస్తూ ఉంది. మరి ఈ మాత్రం వారు మరి సంప్రదించవచ్చు కదా. ఆ రోజు మరి కేసీఆర్ గారు అన్నాదమ్ములే కదా, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ మరి విజయ డైరీ నుంచి ఆ రోజు ప్రొక్యూర్ చేసుకోవచ్చు కదా, ఇక్కడి నుంచి తీసుకోవచ్చు కదా, తప్పే ఉంది. మంచి నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారు. అక్కడ కర్ణాటక నుంచి ఇప్పుడు అది వాటర్ బాటిల్ చెప్పాను కదా, అది వాటర్ బాటిల్. ఆ వాటర్ బాటిల్ అదొక దుర్మార్గం, అదొక దోపిడీ, అదొక దారుణం. ఓకే, మామూలు ప్లెయిన్ వాటర్ పెట్టండి. అంటే ప్లాస్టిక్ నిషేధం అనేటువంటి ఒక పేరుతో ఈ రకమైన దానికి తెగబడ్డారు. ఇది నెలకి 5 కోట్ల రూపాయల 7 కోట్ల రూపాయల కమిషన్లు ఇస్తారంటండి దీంట్లో. ఈ వాటర్ బాటిల్ ఆ రెండింటిని ప్రొవైడ్ చేసినందుకు. ఇది ఏందండి బాబు, ఇదేంది? మంచినీళ్ళలో కూడా ఈ రకంగా చేసి దుర్మార్గం చేశారు కదా. దీని మీద ఎన్ని విచారణ చేయాలి వీళ్ళు. చేయాల్సిన విచారణ అట్లా ఇలా చేయకూడదు, చాలా లోతుగా చేయాల్సిందే, తీసుకురావాల్సిందే, ఉరి తీయాల్సిందే. వంశీ గారు, అసలు ఇలా కాకుండా ఏదైతే ఏపీ మామూలుగా డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ, అలాగే తెలంగాణ డైరీ డెవలప్మెంట్ వీళ్ళ దగ్గర కాకుండా ఆల్రెడీ ఆయన దగ్గర మంచి ఫండింగ్ ఉంది కాబట్టి అక్కడే గోవుల్ని మనం పెంచి ఇప్పుడు చేసే ప్రక్రియ శ్రీకారం చుడుతున్నారు. బట్ అది నేను అనేది సరే అప్పుడు లేదు అంటే వీటి ప్రజలు ఇచ్చినటువంటి కానుకలతో వచ్చినటువంటి డబ్బులతో వీళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకున్నారు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి భగవంతుడికి కావాల్సిన వాటికి ఖర్చు పెట్టడానికి వీళ్ళు ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి సర్వం అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనిల్ ఏంటి మొత్తానికి వైవి సుబ్బారెడ్డి గారు సవాల్ చేశారు, నేను వస్తాను, మీరు చంద్రబాబు నాయుడు గారు రాండి, దేవుడి దగ్గర ప్రమాణం చేద్దాము, నెయ్యికి సంబంధించి మా మీద చేస్తున్నటువంటి ఈ ఎలిగేషన్స్ విషయంలో ప్రమాణానికి సిద్ధమన్నారు. వెంటనే లోకేష్ గారు సరే ఆయన తిరుపతి వెళ్ళి అక్కడ ఆయన నుంచి సవాల్ చేశారు, రాండి, మీరు గనక దీంట్లో మీరు ఈ ఘోరానికి పాల్పడకపోతే రాండి, నేను ఇక్కడే ఉన్నానని చెప్పని. 24 గంటలో 48 గంటలు అయింది ఆయన సవాల్ చేసి. ఆయన ఇప్పుడు వరకు అక్కడే ఉన్నాడు, ఆయన రాలేదు. ఒక్కసారి ఆ బైట్స్ ఉండే ప్లే చేయండి. వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన బయట, లోకేష్ గారు మాట్లాడిన బయట ఒకసారి ప్లే చేయండి. స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో, లడ్డుల్లో జంతువుల కొవ్వు వాడుతున్నామని ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి, ప్రమాణం చేసి చెప్పండి. ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి? అంటే ఇంక గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదు ఏం జరిగిందో. ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రండి, నేను ప్రమాణం చేసాక నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము ఎందుకు భయపడాలండి? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా. అంటే ఆధారాలు ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం, ఇంకేం కావాలి వాళ్ళకి? అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో మరి ఆయన వస్తానన్నారు, మరి ఆయన వెళ్ళారు, రమ్మన్నారు, మరి రాలేదు. అంటే ఏంటి? ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికైనా అర్థమైపోతుంది. ఇంకా ల్యాబ్ రిపోర్ట్స్ చేతిలో ఉన్న తర్వాత ఇంకెవరికి ఏం చెప్పాలి? ఇంక అంతకంటే ఆధారాలు ఏమున్నాయి? స్వచ్ఛమైన ఆధారాలు కదా, స్వచ్ఛమైన రిపోర్ట్స్ కదా. ఎన్డీడీబీ రిపోర్ట్ అది, మనం ఎవరో ఇంకోరు ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు. ఎన్డీడీబీ రిపోర్ట్ క్లియర్గా 4 ట్యాంకర్లు తీసిన శాంపిల్స్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇది సమాచారం వచ్చేసింది కదా. ఇంకా అది ఇక్కడ కాదు, ఏ వరల్డ్ ప్రపంచంలో ఏ ల్యాబ్కు పంపించినా, ఏ రిపోర్ట్లు చూసినా కానీ అది అంతకంటే ఇంకా స్పష్టంగా ఏముంటుంది? మరి ఇప్పుడు ఆ శాంపిల్స్ అక్కడే ఉంటాయి కదా, ఆ శాంపిల్స్ ఇంకో ల్యాబ్కు తీసుకురండి. జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు ఇద్దరు కలిసి ఆ ల్యాబ్ రిపోర్ట్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ చేపిస్తే తేలిపోతుంది కదా రిపోర్టు. అంటే
వాళ్ళకి అంత అనుమానం ఉంటే రమ్మనండి, వాళ్ళు అడుగుతున్నారు కదా, రమ్మనండి, సవాల్ చేస్తున్నారు కదా లోకేష్ గారు, మరి రమ్మనండి, వెళ్తే సరిపోతుంది కదా, ఎందుకు దానికి ఇంకెందుకు అంటే తప్పు జరిగిందని వాళ్ళకి అర్థమైపోయింది, అన్యాయం జరిగిందని అర్థమైపోయింది. ఇప్పుడు దానికోసం రాజకీయాల కోసం డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది డైవర్ట్ చేయడం కోసం జరిగేటువంటి ప్రయత్నం అది విఫలం. కానీ దీనికి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఒక మాట చెప్పుకున్నట్లయితే వాళ్ళ మీద వాళ్ళకి ప్రజల్లో ఒక గౌరవం పెరిగి ఉండేది. మేము కొనుగోలు చేశాము, దాంట్లో ఈ రకమైనటువంటి పదార్థాలు వాడుతున్నారన్న విషయం మాకు తెలియదు, మాకు తెలిసినట్లయితే మేము కఠినంగా చర్యలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ రకమైనటువంటి పదార్థాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు టెస్ట్ రిపోర్ట్లు వచ్చినాయి కాబట్టి దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా ఇది మాకు సంబంధం లేదు, మీరు విచారణ చేపి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము దానికి కంకణబద్దులు అవుతాము, మేము దాన్ని మా వైపు నుంచి జరిగినటువంటి పొరపాటును ఒప్పుకుంటున్నాము, మరి ఈ అధికారులు ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కనుక వాళ్ళు అన్నట్లయితే వాళ్ళ మీద గౌరవం పెరిగేది. వాళ్ళు దాని రాంగ్ ట్రాక్ 100 రోజుల పరిపాలన బాగలేదు కాబట్టి ఏంటిది తిరుపతి ప్రసాదం ఏంటి, 100 రోజుల పరిపాలన ఏంటి, ఏం మాట్లాడతారు, ఏం అర్థం ఉండి, ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా ఏంటి, నాకు అర్థం కాదు. ప్రసాదం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రసాదం తినరు, ఆయన ఇట్లా పక్కన పెడతారనుకోండి, మరి మనం ప్రతి ఒక్కరం భక్తులు మనందరం తినేటువంటి వాళ్ళం, మనం ఆ ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా భావిస్తాం, మరి అలాంటి పవిత్రమైన భావించేటువంటి దాంట్లో మీరు ఈ రకంగా చేశారంటే మాకు ఎంత కోపం ఉంటుంది, ప్రజలకి ఎంతటి ఆవేదన ఉంది, ప్రజలకి బాధ ఉంది. మరి వాటన్నిటినీ మీరు ఎవరో దానికి సమాధానం చెప్తారు, సమాధానం సక్రమంగా చెప్పండి, నిజాయితీగా చెప్పండి, న్యాయంగా చెప్పండి, ధర్మంగా చెప్పండి. తప్పు జరిగితే తప్పు జరిగిండొచ్చేమో దాని మీద విచారణ చేయండి, చర్యలు తీసుకోమని చెప్పండి. అంతేగాని తప్పు జరగలేదు, అసలు ఏమీ జరగలేదు, రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి, మరి రిపోర్ట్లు తప్పు చేసామని చెప్తున్నాయి, 4 రిపోర్ట్లు తప్పు చేసామని చెప్తున్నాయి మీ గురించి, మరి మీరు ఎందుకు ఇది చేస్తారు? మరి ఇప్పుడు సవాల్ ఇసిరారు, సరే ప్రమాణానికి మరి ప్రమాణానికి రమ్మంటే వచ్చారు కదా, మరి ప్రమాణానికి ఎందుకు వెళ్ళలేదు? జనమైన రాళ్లతో కొడతారని భయపడుతున్నారా? ఖచ్చితంగా వీళ్ళు కనుక కనిపిస్తే, వీళ్ళు కనుక తిరుమలలో కనిపిస్తే భక్తులు రాళ్లతో కొట్టకపోతే నన్ను అడగండి. ఇక్కడ కూడా ఎక్కడుండారా అని చూస్తున్నారట, అంత కోపంతో ఉన్నారు ప్రజలు. ఏంటి వంశీ గారు, ప్రమాణానికి స్వీకారం నేను రెడీ అన్నారు, కానీ మరి విజిలెన్స్ విచారణ రాష్ట్ర ప్రభుత్వం వేస్తే అది రద్దు చేయమని చెప్పి నేను హైకోర్టులో అంటే విజిలెన్స్ విచారణ అంటే విచారణ ఒప్పుకోవట్లేదు. విచారణకు ఎందుకు ఒప్పుకోవట్లేదు? రిపోర్ట్లో బయటకు వచ్చింది కదండి, ఇంకేం కావాలి దానికి ఏమన్నా సైంటిఫిక్ ఇది ఏమైనా కావాలని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ అది క్లియర్గా దీంట్లో ఉన్నాయని చెప్పని ఇచ్చింది. అసలు ఇంకొక అంశం చెప్పేది, అయోధ్య రాములు వారి దగ్గరికి వీళ్ళు 1,00,000 లడ్డులు పంపించారు ఆ టైంలో. మరి ఆ 1,00,000 లడ్డుల్లో ఏం కలిపారు వీళ్ళు? మరి అక్కడ ఉన్నటువంటి అంత పవిత్రంగా జరిగినటువంటి దాంట్లో మీరు ఇక్కడి నుంచి పంపించి అపవిత్రం చేశారే. తర్వాత జరిగినటువంటి దాంట్లో మీరు గమనిస్తే, తర్వాత జరిగినటువంటి దాంట్లో నరేంద్ర మోదీ గారు 3 రోజుల పాటు ఉపవాస దీక్ష చేశారు. ఆ సమయంలో వారు అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం తీసుకున్నారట. మరి అప్పుడు కూడా ఈ లడ్డే పంపించారు కదా, నరేంద్ర మోదీ గారికి ఈ లడ్డే ఈ ప్రసాదాన్ని పంపించారు కదా. మీరు ఏ కుట్ర చేశారు? మరి వీరు ఎంత బాధ్యత లేకుండా వ్యవహరించి మరి అంత దీక్ష చేసినటువంటి మోదీ గారికి అక్కడికి మీరు ఈ ప్రసాదాన్ని పంపించారే, మరి ఆ ప్రసాదాన్ని మరి దాంట్లో ఏం కలిసి ఉంది? ఆ రోజు పంపించినటువంటి దానికి సంబంధించి టెస్టులు చేశారా? మరి శాంపిల్స్ తీసుకున్నారా? అప్పుడు వచ్చింది ఏఆర్ నెయ్య లేకపోతే ఇంకొకట? అంటే మోదీ గారికి ఆ వచ్చినటువంటి ప్రసాదంలో ఏముంది? మీరు ప్రతిసారి సుబ్బారెడ్డి గారో లేదా జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ధర్మారెడ్డి గారో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారో లేకపోతే ఇంకొకరు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి స్వామివారి ప్రసాదం తీసుకొని పోవటం, ఒక స్వామివారి బొమ్మ ఒకటి ఇవ్వటం. మరి ఆ ప్రసాదాలు ఇచ్చినటువంటి దాంట్లో మీరు ఇవన్నీ కలిపి మీరు ఇచ్చినటువంటిది ఇవన్నీ చేసినటువంటి దాంట్లో ఇచ్చారనే దానికి అనుమానాలు మరి వస్తున్నాయి కదా. మరి ఇచ్చినటువంటి దాంట్లో మరి ఆ రకమైనటువంటి వాటిని ఇచ్చారా? మరి వీటినే ఇచ్చారా? అందరికి ఇచ్చి ఉండాలి కదా. మరి ఏంటి అక్కడ ఏం జరిగింది? మరి మోదీ గారికి కూడా అలాంటిది ఇచ్చారా? ఇది ఖచ్చితంగా సరైన విచారణ జరగాల్సిందే. మనం అన్నట్లు అరిపిరి మెట్ల దగ్గర ఉరిదీసి అక్కడ పైన బొమ్మలు పెట్టాల్సిందే, ఉరితాడుతో వేసిన బొమ్మలు పెట్టాలి. అప్పుడు కానీ ప్రజలకి నిజంగా ఆత్మ శాంతించదు, ఆ బాధ, ఆ కోపం, ఆగ్రహం తగ్గదు.